వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమ్మహి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయిందండి. సో దెన్ చాలామందికి ఒక డౌట్ అనేది ఉంది నోటిఫికేషన్ వచ్చింది కానివ్వండి. అదేంటంటే అబౌట్ సీటెట్ అండి. ఏంటంటే సీటెట్ మీద చాలా డౌట్ ఉంది. మేడం సీటెట్ అనేది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అప్లై చేయడానికి పనిచేస్తుందా లేదా అని చెప్పి చాలా డౌట్ వస్తుంది. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో సీటెట్ ద్వారా మీరు ఏపీ డిఎస్సి కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు అప్లై చేసుకో. మెయిన్గా ఇక్కడ క్వాలిఫికేషన్ మార్క్స్ అండి. సీటెట్కి సంబంధించి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని ఉంటే మనం డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అన్నది డౌట్. సో చాలా వరకు ఇప్పుడు నేను ప్రతిదీ డిస్కస్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఆల్రెడీ చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. నోటిఫికేషన్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి, అప్లై ప్రాసెస్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ సీటెట్ మీద ఎవరు అంతగా మనకి వీడియో అయితే చేయలేదు. సో అందుకే నేను సీటెట్ గురించి చెప్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే సీటెట్ ఆల్రెడీ చాలామంది క్వాలిఫై ఉన్నారు. బికాజ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఇంకో టెట్ ఉంటుంది, ఇంకో టెట్ పెట్టే డిఎస్సి పెడతారు అని చెప్పి. బట్ ఏంటంటే ఇక్కడ రెండిట్లుగా మనకి టైము ఇక్కడ నేను 45 అని కూడా మెన్షన్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ 10 days, ఈ లాస్ట్ మనకి ఏప్రిల్ లాస్ట్ మొత్తం మీరు అప్లై చేసుకోవడానికి, ఏం చదవాలి ఏం చదవకూడదు, సిలబస్ చూసుకోవడానికి, అన్నీ చేసుకోవడానికే మీకు బుక్స్ ఇవన్నిటికే టైం మొత్తం వెళ్ళిపోతుంది ఈ మంత్ ఎండ్ మొత్తం. సో ఇంకా ఈ 6 చూసారా, ఎగ్జామినేషన్స్ అనేవి 6 నుంచి స్టార్ట్ అయిపోతాయి, 6/6/2025. సో అక్కడ మీకు రివిజన్ అయిపోతుంది. ఆ రోజులు కూడా రివిజన్కి ఈ నెలాఖరు వరకు బుక్స్ ఇప్పటి వరకు చదివింది ఏంటి, ఏం చదవాలి, టైం టేబుల్ వీటికి అయిపోతుంది. ఎటు చూస్తే 1 month టైం, అట్లీస్ట్ మనకు ఒక 3 months టైము అలా ఇచ్చినా పర్లేదు. బట్ ఏంటంటే ఇక్కడ 1 monthలోనే మనకి ఇక్కడ, సో ఇది 1 month కూడా చాలా ఎక్కువ చెప్పాలంటే. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి చదువుతున్నారు కదా, చాలామంది సంవత్సరాల నుండి చదివే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇదొక మంచి అవకాశం, మళ్ళీ రాని అవకాశం అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ డిఎస్సి అనేది 2030 కూడా వెళ్ళిపోతుంది అనమాట. 2030 తర్వాత కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఈ డిఎస్సి అంత జాగ్రత్తగా ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. సో చూడండి, ఇక్కడ మనకి సీటెట్కి సంబంధించి మీరు క్వాలిఫై ఉంటే కనుక తప్పకుండా అప్లై చేయండి. మీ సీటెట్ సర్టిఫికెట్, సీటెట్ వెయిటేజ్ కూడా ఇక్కడ కన్సిడర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సీటెట్ జూలై నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్కి వస్తుందండి. సో లాస్ట్ టైం 2023లో ఒకసారి ఏప్రిల్ 27ని మనకి రిలీజ్ చేశారు జూలైకి సంబంధించి నోటిఫికేషన్ అనేది. నోటిఫికేషన్ ఏమీ డిలే అయిపోలేదు, నోటిఫికేషన్ రాదు అని కూడా మనం చెప్పలేం. ఏంటంటే ఎప్పుడు కూడా ఇయర్కి 2 times సీటెట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సీటెట్తో మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు, తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామందికి టెట్లు లేవు మేడం, సీటెట్ జూలై ద్వారా ఏమైనా చేయొచ్చు అంటే, ఒకసారి సీటెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు హాల్ టికెట్తో, అంటే ఏంటంటే చాలా వరకు మీరు చూడొచ్చు, కేవీఎస్, ఎన్విఎస్ లాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సీటెట్ అంటే ఏంటంటే అపియరింగ్ చేసేవాళ్ళు, అంటే సీటెట్ అప్లై చేసే వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాలు అనేవి ఎన్విఎస్లో కావచ్చు, కేవీఎస్లో కావచ్చు మనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు సర్టిఫికెట్లు అనేవి ఎప్పుడు అవసరం అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి మీ దగ్గర సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. సో సీటెట్ జూలైకి ఎవరైతే వెళ్తున్నారో సీటెట్ జూలైకి సంబంధించి అప్లై చేస్తే కనుక మీరు ఆ హాల్ టికెట్ అడ్మిట్ నెంబర్తో మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే డిఎస్సి అయ్యి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి సీటెట్ సంబంధించి రిజల్ట్ వచ్చేస్తుంది, సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది అనమాట. బట్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మీరు వెయిట్ చేయాలి. సీటెట్ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ అంటే ఈ వీక్లో మ్యాక్సిమం వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. ఎగ్జామ్ కూడా మీకు జూలైలో అయిపోతుంది. జూలై మంత్ ఎండింగ్, ఆగస్ట్ 1st weekకి మీకు రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట సీటెట్కి సంబంధించి. సో టెట్ లేదు మేడం మా దగ్గర, మాకు ఇంకో టెట్ ఉంటే బాగుండు, టెట్ రాలేదు అన్న వాళ్ళు సీటెట్ మీద ఒకసారి చూడండి. సీటెట్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయండి సీటెట్ నోటిఫికేషన్. సో ఆల్రెడీ మా దగ్గర సీటెట్ ఉంది మేడం, మా దగ్గర 100+ మార్క్స్ ఉన్నాయి. ఏంటి 100+ మార్క్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే చాలా తప్పకుండా షేర్ చేయండి. బికాజ్ సీటెట్, కేవీఎస్, ఎన్విఎస్ ఎక్కువ సెంట్రల్కి సంబంధించి టీచర్ జాబ్స్ మొత్తం అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ అనమాట ఇది. తప్పకుండా షేర్ అండ్ లైక్ చేయండి. సీటెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మన యాప్లో ఒకసారి విజిట్ చేయండి. ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది, ఫ్రీగా మీకు మెటీరియల్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పెయిడ్ క్లాసెస్తో పాటుగా. అది కూడా ఒకసారి చూడండి. సో దాన్ని ఇక్కడ సీటెట్ సంబంధించి క్లారిటీ వచ్చింది కదా, సీటెట్ వెయిటేజ్,
మార్క్స్ అనేవి మీకు కన్సిడర్ అవుతాయి. మీరు అప్లై అయితే చేయండి. ఆల్రెడీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే వెల్ అండ్ గుడ్. మీ దగ్గర సీటెట్లో ఎక్కువ మార్కులు ఉంటే సీటెట్ పెట్టి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సీటెట్కి ఎన్ని మార్క్స్ రావాలి మేడం క్వాలిఫై అవ్వడానికి? సో సెంట్రల్ వైజ్గా 82 మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 82 మార్క్స్ రావాలి. జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి. బట్ ఏపీడిఎస్సి అప్లై చేసుకోవడానికి జనరల్ వాళ్ళకి 90, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60, మిగిలిన కేటగిరీస్ వాళ్ళకి 75 వస్తే కనుక మీరు సీటెట్లో మీరు డిఎస్సికి ఎలిజిబుల్. 82నే రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను నేను, సీటెట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు ఉన్నా, అలాగే బీసీ కేటగిరీస్ వాళ్ళకి 75 మార్క్స్ ఉన్న డిఎస్సీలు 2 స్టేట్లకు సంబంధించి డిఎస్సీలు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి తెలంగాణ వాళ్ళు కనుక ఏపీ డిఎస్సీ నాన్ లోకల్ కోటాలో అప్లై చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా 90 మార్కులు ఉండాలి. అక్కడ రిజర్వేషన్లు పనిచేయాలి. నాన్ లోకల్లో ఎప్పుడు రిజర్వేషన్లు వర్తించవండి, ఎందుకంటే స్టేట్ అనేది వేరైపోతుంది కాబట్టి 90 మార్క్స్ తప్పనిసరి ఉండాలి. బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీటెట్లో 60 ఉంటే మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీసీ వాళ్ళకి 75 ఉన్నా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సీటెట్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో సీటెట్ వస్తుందండి, చాలామంది ఎగ్జామే జరగదు అనేసి అనుకుంటున్నారు. అలా ఏమి లేదు. ఇప్పుడు సీటెట్ అనేది ఏప్రిల్ అంటే ముందు ఎలక్షన్స్ కోడ్ వల్ల లాస్ట్ టైము మార్చ్లో వచ్చేస్తుంది. బట్ ఎప్పుడు కూడా ఏప్రిల్ మంత్లోనే రిలీజ్ చేస్తుంది అనమాట సీటెట్, సిబిఎస్ఈ బోర్డు. ఈ మంత్ ఎండింగ్కి తప్పకుండా మీకు సీటెట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే కేవీఎస్కి ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. సో కేవీఎస్ అనేది డిలే అయిపోయింది నోటిఫికేషను. డిఎస్సిఏ మీ ముందుంది కాబట్టి 100% డిఎస్సికే ప్రిపేర్ అవ్వండి. సో చాలామంది చాలా డిస్ట్రిక్ట్స్లో మా డిస్ట్రిక్ట్లో చాలా తక్కువ ఉన్నాయండి. సో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి, మేము ప్రిపేర్ అవ్వాలా వద్దా, కేవీఎస్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా అడుగుతున్నారు. సో మ్యాక్సిమం కేవీఎస్ కన్నా డిఎస్సికి ఇంపార్టెన్స్ ఇవ్వండి అండి. కేవీఎస్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అఫ్కోర్స్ కేవీఎస్ అనేది చాలా మంచి జాబ్. సో ఆల్ ఓవర్ ఇండియాలో చాలా కేవీఎస్ అంటేనే ఒక సెంట్రల్ టీచర్ కదా. సో కేవీఎస్ సంబంధించి రాలేదు కాబట్టి ముందు మీరు డిఎస్సి మీ ముందుంది కాబట్టి డిఎస్సి మీద ఫోకస్ చేయండి. మ్యాక్సిమం తీస్తే కొంత టైం కేవీఎస్ ప్రిపరేషన్ కూడా తీయండి అనమాట. కానీ నేనైతే చెప్పేది ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి వచ్చిన నోటిఫికేషను వచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో మరి ప్రిపరేషన్ ఎలాగా? సో ఇక్కడ 45 డేస్ అనేది మ్యాక్సిమం మీరు 1 మంత్ మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే 45 డేస్ కూడా లేవు నేను అడిగితే. ఎందుకంటే చెప్పాను కదా, ఈ మంత్ ఎండింగ్ వరకు బుక్స్ అని ఇవన్నీ ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఆఫ్లైన్ ఆన్లైన్, ఏం చదవాలి. సో ఏం చదవాలి, సిలబస్ అయితే అస్సలు అవ్వదు. సిలబస్ ఈ 1 మంత్లో ఏం అవ్వదండి. ఎవరైతే 3 సంవత్సరాల నుండి బుక్స్ పట్టుకున్నారో వాళ్ళకే ఇది యూజ్ అనమాట మెయిన్గా. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకైతే చాలా కష్టం. సో చాలా కష్టమా అంటే కష్టం కూడా కాదు. కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు కూడా 100% జాబ్ కొట్టగలరు. ఎలాగా? ఇంపార్టెంట్ చదవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. నేను ఇంపార్టెంట్ బిట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు చెప్తాను. అలాగే టైం టేబుల్ కూడా వేస్తాను. ఆ టైం టేబుల్ కూడా మీరు ఫాలో అవ్వండి. మెయిన్ బుక్స్ అండి, ఏం చదవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. బుక్స్ ఎక్కడి నుండి వస్తుంది అసలు, డిఎస్సి పేపర్ అనేది ఏ బుక్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అనేది చేస్తారన్నది కూడా నేను వీడియోస్ వేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఆ బుక్స్ ఏంటి, క్వశ్చన్స్, టాపిక్స్ అన్నీ కూడా నేను చెప్తాను. సో దెన్ ప్రిపరేషన్ ఎస్ఏ ఎస్జిటి. సో చాలామంది బోత్ పేపర్స్కి కూడా ఎలిజిబుల్ ఉన్నారు. చాలామంది ఇది అడుగుతున్నారు, బీఈడి వాళ్ళకి ఎస్జిటి అవకాశం అస్సలు లేదు. బీఈడి వాళ్ళకి హై స్కూల్కి మాత్రమే అవకాశం, డిఎడ్ వాళ్ళకి ఎస్జిటికి మాత్రమే అవకాశం. ఇంకో విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే అప్లై అనేది ముందే చేయండి, ఫాస్ట్గా చేయండి, స్టార్టింగ్ స్టేజ్లోనే చేయండి. లాస్ట్కి వెళ్ళి టైం ఉంది కదా మే 15 వరకు నేను మేలో చేసుకుంటాను అని మాత్రం కూర్చోవద్దు ఎవరు కూడా. అంటే ఈ 2-3 రోజులు కొంచెం సర్వర్ బిజీ ఉంటుంది, ఎర్రర్ అని వస్తూ ఉంటుంది, సబ్మిట్ అవ్వదు, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కానీ స్టార్టింగ్ స్టేజ్లోనే అప్లై చేయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు సెంటర్స్ పడతాయి కదా, అప్పుడు మీకు కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. మీ దగ్గర సెంటర్స్లోనే మ్యాక్సిమం ఎగ్జామినేషన్ సెంటర్ అనేది వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో మెయిన్గా నేను చేయడానికి రీజన్ సీటెట్, అబౌట్ సీటెట్.
బికాజ్ మన తెలుగు టెట్ సీటెడ్ క్లాస్ ఛానల్ నేము సీటెడ్ గురించి తెలియాలి. సీటెడ్ మీద చాలా ఏంటంటే అభిప్రాయం అనమాట. సీటెట్ యూజ్ అవుతుందా లేదా, ఇది ఎందుకు పనిచేదేమోనని చెప్పి సీటెట్ అనేది పనిచేస్తుంది. తెలంగాణ వాళ్ళు కూడా సీటెట్ బేస్ మీద ఏపీ, అలాగే ఏపీ వాళ్ళు సీటెట్ బేస్ మీద తెలంగాణ డిఎస్సి ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎనీ స్టేట్ డిఎస్సీలు, సెంట్రల్ జాబ్స్, ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్, ఆర్మీ, ఆర్ఆర్బి ఇలాంటి ప్రతి దానికి కూడా మీరు సీటెడ్ బేస్ చేసుకుని అప్లైలు అయితే చేసుకోవచ్చు. సో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్తో నేను మళ్ళీ మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఇంకో వీడియో. దెన్ కనెక్ట్ అయి ఉండండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయండి మీకు. అండ్ చూడండి సీటెట్, కేవీఎస్, ఆర్ఆర్బి అన్ని సెంట్రల్ సంబంధించి ప్రతి ఆన్లైన్ క్లాసు అవైలబుల్ ఉందన్నమాట. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.